హలో రాజా. ఏ అర్జున్, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. ఏంట్రా ఇలా కాల్ చేసావు? పేరెంట్స్ ఊర్లో లేరురా. దానికి నన్నేం చేయమంటావు? చెప్పేది విను. నన్ను రమ్మన్నారు. నేను ఎంసెట్ బిడ్ సెట్ అని ఏదో చెప్పి వెళ్ళలేదు. సో మనల్ని అందరిని తీసుకుని వచ్చే. వచ్చి ఏం చేస్తావంట? ఏదో ఒకటి చేద్దాంలే, ముందు రండి. ఖాళీ చేతులతో కాకుండా ఏమైనా స్నాక్స్ కూడా తీసుకురండి. సరే బిడే. Na 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 na. రే అవ్వండ్రా చిన్నపిల్లలాగా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? రే తిన్నారా? స్నాక్స్ ఇప్పుడే. థ్యాంక్స్ ఎందుకురా, అన్నం తిన్నాను. నేనున్నా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? రాత్రి సినిమా ఎలాగుందిరా? సినిమా స్లోగా ఉంది కానీ లాస్ట్లో హైప్ ఇచ్చింది. బాగానే ఉంది. నేను చూసినారు కొంచెం కాదులే. అర్రే లేదు అసలు. ఉండుంటే వచ్చి పడిపోయేదిరా నీకు. ఒక్కలే నేను చూసినారు కొంచెం సంగ కూడా చూసుంటారు నువ్వు. ఆపరా నీ పరాచకం. అవునా, చాలా పాటు వచ్చిన తర్వాత ఏమైంది? నేను చూడలేదు. అరే ఏం మాట్లాడుతున్నారా? వరువు పక్క మాకు. మీరు ఆ మధ్య పెద్ద చేస్తున్నారు. మళ్ళీ ఇంకోటి సజెస్ట్ చేశాను అనుకో, నా బరువేనా? ఎలాగో మలయాళం సినిమా అన్నారు కదా, చెక్క పనికొచ్చాను ఉన్నా. అయితే ఏం చేద్దాం మరి? ఏముంది, క్యారమ్ బోర్డ్ ఆడదామా అంటాడు, లేదా ఇంకో మలయాళం మూవీ చూద్దాం అంటాడు. క్యారం బోర్డా? ఓజో కూడా ఉంటుందిలే. సరేరా, ఇంకో సినిమా చూద్దాం. అసలుకే ఫిజికల్గాను మెంటల్గాను స్ట్రెయిన్. భయం అని చెప్పరా? ఓజో బోర్డ్ ఆడటం స్ట్రెయిన్ అంటాడు. సినిమానే కమ్ముదొక్కుతో చూసుంటాడు వీడు. హోల్డ్ ఆన్ ప్లేస్ 10 ఫిక్స్ చేయి. ఆ టైంకి ఎవడొచ్చు నాకు నేను వస్తాను. బాబు చిరుగోసే, ఆ గేమ్ ఆడాలంటే మినిమం 4 మెంబర్స్ ఉండాలి. దట్స్ నాట్ మై జాబ్. సరేరా, ఐ విల్ బి స్ట్రైట్ ఫార్వర్డ్. ఐ నీడ్ ఆల్ ఆఫ్ యూ టు ప్లే దిస్ గేమ్. ఓకేనా? నేను రానరా బొక్క. మీ సావండి. అర్థమైంది లేరా, నీకు ప్యాంట్ పెట్టని. రాజా ఆరే అనుకుని పెట్టరా. కొడితే సేపడైపోతుంది. సరిపోయింది. ఏం చేశారా మధ్యలో? రే ఎవరు వస్తున్నారా ఫైనల్గా? ఆన్ మీన్ రా, హ్యాండ్ కమింగ్. ఆల్ సెట్రా. ఎరా అర్జున్, ఇంటికెళ్ళి పాలతో బజ్జాడు కదా. నా కొడక మీరు వస్తారా? నీకోసం కాదు, నా మీద కోసం వస్తారా? దానికన్నా ముందు క్యారెంటాలో నడుచుకొని మాట్లాడదాం పదండి. క్యాండిల్స్ నేను తెస్తారా? కాయిన్ గ్లాస్ నేను చూసుకుంటా. ఓజో బోర్డ్ మొత్తం నేను చూసుకుంటా. ఇందుకే ఎక్కడరా? ఎక్కడ ఎందుకు, మన అర్జున్ గడి ఇంట్లోనే ఆడుదాం. ఎందుకు ఏం తెస్తున్నారా నువ్వు? స్నాక్స్ తెస్తారా? టూల్ కూడా తీసుకునిరా. సరేరా. వీళ్ళ
లాస్ట్ టైగర్ సినిమా దుమ్ము దులిపేసింది. క్లాస్ ఫిల్మ్ తో ఇట్టుకుంటాడు ఇట్స్ మాస్ జాతికి థియేటర్ లో. ఆ తెలుసులే మీ సార్ గారు దరిద్రం మా పూజా పాప కనిపించాడు. మీకు ఎలాగే అటువంటిగా ఇన్నోసెంట్ వస్తాడు, సైలెంట్ హిట్ కొడతాడు. అది మా యుగ కంటే రే టైం అవుతుంది సినిమాకి డ్రైవ్ చేయను ఎందుకలా దొబ్బుతో చూసావాగా ఆఖరికి సినిమా చూడాలి కార్తీక్ కూడా ఎగ్జిట్ అవుతుంది. అది మా యుగ కంటే అసలు ఎవరెవరో కూడా తెలియదు నాకు ఏదో ఓసీలో తీసుకెళ్తున్నావు వేసుకుంటున్నావు అసలు తీరిందా ఇక ఏక ఒక్క పని చూస్తాగా సినిమా కనిపించండి. సినిమా యొక్క నువ్వు కనిపించు. రే నువ్వేం అనుకోకపోతే అక్కడ అడుగుతా అడుగు. అందుకే సినిమా పేరేంటి? ఏజెంట్. రే క్యాండిల్స్ తెచ్చారా? కాయిన్స్ స్టూల్ అన్ని రెడీయా? అందరూ వచ్చారు కదా? రే కంగారు ఏంట్రా బంగారు రాజు. ఇదంతా హడావిడే మాటలోనంటే ఆయన చేతలు ఏముండవు. ముందు చెప్పినవన్నీ తీయండిరా. ఇదిగోరా కాయిన్ గ్లాస్. ఇదిగో స్నాక్స్ ఇక్కడే ఆమె ఫీల్ అవుతుంది. ఇదిగోంటారా క్యాండిల్స్. రే జింగిల్ రాజా ఎప్పుడు తింటేనా స్టూల్ లేదురా? రే ఇవాడ వన్ జాబ్ రా, వన్ జాబ్. రే వదిలేండి పాప నువ్వు పోయి తీసుకొని రాపో. రే సెగబద్ద కొడుక ఏంట్రా ఇప్పుడు ఆర్గ్యుమెంట్ రావాలా? ఆ బొక్కల స్టూల్ కోసం కావాలండి తేను స్నాక్స్ మొత్తం మీరు తినేయండి. రే మళ్ళీ స్నాక్స్ అంటున్నావా? సిగ్గులేదా? రే మనకు ప్రతి థింగ్ ఇంపార్టెంట్ రా. సరే నువ్వు గేమ్ స్టార్ట్ చేయి, స్పీడ్ వస్తుంది. స్పీడ్ రావాలంటే కావాల్సింది స్టూలు స్నాక్స్ కాదు, పర్ఫెక్ట్ రోజబోట్ సెటప్. అది నువ్వు బాగా చేసావు, సో అన్ని రెడీ చేయి. ఇది చదువుతో అన్నీ వచ్చిరా. ఇచ్చింది ఒక పని అది దొబ్బెట్టావు. మళ్ళీ స్నాక్స్ ఇవ్వాలంట అన్నమే కదా. రే మహేష్, ఐఎమ్ రిగ్రెటింగ్ మై డెసిషన్ రా. సేమ్ రా. పైన ఉన్న అన్నయ్య వాళ్ళ దగ్గర స్టూల్ ఉంది, నేను వెళ్ళి తెస్తాను. అన్న తలుపు తీవా? తలుపు తీసే ఉంది, రండి లోపలికి. అన్నయ్య కొంచెం ఆ స్టూల్ ఇస్తారా? స్టూల్తో ఏం పనిరా? ఇవ్వమ్మా పని ఉంది. ఫోన్లో ఎవరా? నువ్వు ఆగరా మనం మ్యాచ్ చూడద్దా? ఏంటి మ్యాచ్? మనకి రేపు లాభం ఉంటేను పొద్దున్న లేవాలి నడు. ఏంటి ఇప్పుడు అడిగి స్టూల్ ఇవ్వాలా? మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానండి. ఇదిగో తమ్ముడు తీసుకో. ఇంతకీ మ్యాచ్ ఎవరికన్నా? లవర్స్ పంజాబ్ రా. స్టూల్ జాగ్రత్త లేదంటే మీ అమ్మని అడుగుతాను మళ్ళీ. సరే అండి బాబు. ఇదిగోరా స్టూలు. అమ్మయ్య దొరికిందిగా. ఉందిగా ఇంకేం బాధ? నువ్వు నోర్మయ్యరా, నీ వల్ల అడగాల్సి వచ్చింది. మీరు అందరూ సోదా ఫస్ట్ హెల్ప్ చేయండి రా నాకు. ఏంటి అమ్మిక కాల్ చేయలేదు? వీళ్ళు ఇప్పుడు నన్ను ఆడమంటారా ఏంటి? అసలే నాకు ఇలాంటి భయం. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఒక పని చేద్దాం. బాత్రూంలోకి వెళ్ళి అమ్మకు ఫోన్ చేసి నా మళ్ళీ ఫోన్ చేయమందాం. అరే వాష్రూమ్కి వెళ్ళి వస్తారా? రే ఎక్కడికి రా? వాష్రూమ్కి వెళ్తున్నారా? అమ్మయ్యా ఇప్పుడు అమ్మకు ఫోన్ చేయొచ్చు. షిట్ నా బ్యాలెన్స్ అయిపోయింది మర్చిపోయాను. అయితే అమ్మకు ఫోన్ చేసే వరకు ఇప్పుడు వెయిట్ చేయలే నేను. మా అమ్మ ఇప్పుడు చేసేది ఏంటో. రే బాత్రూంలో అంతసేపు ఏం చేస్తున్నారా? వస్తున్నాను రా. ఫోన్ వచ్చింది. హలో అమ్మా వచ్చేస్తున్నానమ్మా. వచ్చేస్తున్నాను. సరే సరే వచ్చేస్తాలే. సరే అమ్మా సరే అయితే. రేయ్ అమ్మ రమ్మంటుందిరా వెళ్ళాలి.
ఏంటి నాటకాలా? పోయి కూర్చో. అసలు నీ బాధ ఎట్రా? మీ ఇంట్లో అంటావా ఏమనరు. మహేష్ గడి కిందే అర్జున్ గడి పైన సూర్యులు లేరు. మీకు బాగానే ఉంటుంది, నాకే తోలు తీరుద్ది. మరి ముందు తెలీదా నీకు? భయం అని చెప్పరా. భయమరా? ఏం చేస్తావు? ఏం చేయలేవు. నేను లేకపోతే ఆట కూడా ఆడలేవు. పెద్ద వచ్చాడు బ్యాట్మెన్ వెంజెస్ అనుకుంటూ. రే 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 అఖిలే #1 సినిమా సూపర్ హిట్. సినిమా సూపర్ హిట్, లిటరల్లీ మెంటల్ తెప్పించింది అందరికి. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా, మీకు ఎంత టోల్ చేయండి ఈ సినిమాతో. నెక్స్ట్ బొమ్మ బ్లాక్ బస్టర్. ఇందాకే చూసాం పెద్ద బ్లాక్ బస్టర్. ఈ మధ్య స్టార్ట్ చేశాడుగా, ఫ్యూచర్ లో వచ్చుకోతే. అబ్బా, వీడి ఎలివేషన్ తట్టుకోలేకపోతాను రా బాబోయ్. తెలిసిందే కదా, సార్ గారికి అయ్యగారి మీద అభిమానంతో ఏకంగా ఇన్స్టా పేజీ పెట్టేశాడు. తెలుసుగా, అఖిలే #1. నీ అమ్మ ఏం ఫీల్ ఉందిరా ఈడ. ఇప్పటి నుంచి మీ దాగి మీది, నా దాగి నాదే. నేను పోతున్నా, మీకు బాయ్ దుబాయ్. రే 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 ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మాతోరా. మళ్ళీ మీ పేరెంట్స్ మమ్మల్ని అడుగుతారు. పోగా కుయ్యా, తోలు తీరిందా నడు ఇంకా. వీళ్ళకి అయ్యగా వీళ్ళు తిరగట్లేదు. రేపు టీఎఫ్కి ఏదైనా అయితే ఆయనే దిక్కు. నెక్స్ట్ ఎలాగో బ్లాక్ బస్టర్ కొడతారు కదా, అప్పుడు చెప్తాను వీళ్ళకి. వెళ్ళండిరా ఇంటికి, మీ ఇంట్లో వెయిట్ చేస్తుంటారు. అవునరా, మన 4th పర్సన్ కూడా లేడుగా. అదే వెళ్ళిపోదాం మరి. వెళ్ళిపోదాం రా, వెళ్ళిపోదాం. చిదినమ్మా జీవితం. రే ఆట ఆడలేకపోతే నేమేం చేయాలి రాహులే? కొన్ని నువ్వు చెప్పా ఏం చేద్దాం? ఓకేరా, నా థియరీ ఏంటంటే గాడ్స్ స్పిరిట్ సేమేరా. వాళ్ళని బాగా అడిగితే మనకి ఎవడో బొగ్గడ దొరుకుతాడుగా. మొన్న అమ్మ కొడితే కోరుకున్నాను రా, రాలేదు, బిజీగా ఉన్నాడేమో. నువ్వు ముయ్. రే మహేష్, అవసరమా మనకి ఇవన్నీ? నువ్వు కూర్చోరా, ఏమొద్దో చూద్దాం. నేను చెప్పింది చెప్పండి రా. అన్నమిక రావాలి, మనకి ఇంకొకటి కావాలి. ఏంటి, అన్నమేక రావాలి, మటన్ కూర కావాలా? మటన్ కూరో కోడి కూరో కాదురా, ఇంకొకటి కావాలి. ఓ ఓకే ఓకే. అనామిక రావాలి, మాకు ఇంకోటి కావాలి. 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 హలో ఆంటీ, చెప్పండి ఆంటీ. రాలేదా? అంటే అది రాత్రి సినిమాకి వెళ్ళి వచ్చి మాతోనే పడుకున్నాడు ఆంటీ. మాతోనే ఉన్నాడండి. నాకు సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని చిల్ అవుతున్నాం అండి. సాయంత్రం కలిసి పంపించేస్తామండి. ఓకే. రే నీ అబ్బా, లగర కార్తికేయ, రే రే. ఓరి బాబోయ్, నాకు కానీ నేను రాత్రి నుంచి ఇంటికి వెళ్ళలేదంట. వాళ్ళ అమ్మగారు కాల్ చేసి చెప్పారు. ఏం మాట్లాడుతావు? నిజంరా బాబు, రాత్రి నుంచి నేను ఇంటికి వెళ్ళలేదంట. ఏంటిది? మరి అదే 10 వెతుకుదాం. అబ్బా, గట్టి కొట్టేశారు. ఏంటో వచ్చేస్తావు నువ్వు? దీనికెంత కూర? త్వరలో మసాలా వల్ల ప్యాంట్ వేసుకొని రా. నీ అమ్మ తినేస్తావేంటి? అంతా ఓకే కానీ ఆయన ఎక్కడ వెతుకుతాం మనం? నేను చూసుకుంటా. స్నాప్చాట్ లొకేషన్, లాస్ట్ లొకేషన్. తీ బండిది. ఎరి పాప, ఇంకా బండి తీసుకొని కూర్చుని పోతాయి. రే రే లగరా.
నోట్లో నోరెట్టు వదరా ఇంకా. నువ్వు ఊదరా వచ్చి లే రే 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 ఏమైందిగా ఏమైంది ఏమైందిరా నీకు? ఏం తాగి పడిపోరా? నువ్వు రాలేదని మీ మదర్ నాకు కాల్ చేసి చెప్పారు. ఆగంటగా అసలే దోల దిగిపోయింది. దోలు తెరిపినట్టు వింటరా మాకు ప్యాక్ అయిపోయింది ఇక్కడ. అసలు రాత్రి ఏం చేసావు ఇక్కడ? రాత్రిగా మీతో అలిగి వెళ్ళినప్పుడు ఏంట్రా కరెంట్ పోయింది ఇప్పుడు? మీ ఇంట్లో కరెంట్ పోతే మాగాలే తెలుస్తుంది. నీది కూడా ఈ అపార్ట్మెంటే కదా, ఎక్కడి కప్పులు. మీరు గొడవ ఆపి నేను చెప్పిన మంత్రం చెప్పండి రా. అరే అడుగులు చప్పుడు వస్తుందండి. సౌండ్ ఏంట్రా? డోర్ ఓపెన్ అయింది ఏంటి? ఇప్పుడు క్లోజ్ కూడా అయింది. ఏంటంటే ఇప్పుడు నువ్వా? ఎవరు వచ్చారనుకొని భయపడ్డాను ఇంకా. మహేష్ ఏం చేస్తున్నావు ఇక్కడ? వీళ్ళేదో తెరమూడ ఆడదామంటే వచ్చానన్నయ్య. ఇంతకీ లోపలికి ఎలాగొచ్చు? ఎందుకు వచ్చావు? అదేగా ఫస్ట్ సినిమాకి వెళ్ళి వచ్చాను. కింద మీలు మాయలు తలుపు తాళమేసి ఉంది. పైన తాళమిచ్చి పైకి వచ్చాను. డోర్ బెల్ కొడదాం అంటే కరెంట్ లేదు. తెగ చూస్తే తలుపు తీసి ఉంది అందుకే లోపలికి వచ్చా. ఆ బొగ్గు డోర్ లేదు అనుకుంటా. నువ్వు ఆగు. ఎందుకు ఎవర్రా? మా ఇంటి పక్కన అన్నారా? ఆయన ఈ అపార్ట్మెంట్ కొత్తగా వచ్చావు. తెలిసిలేగా బేగంటే అన్నా దేవుళ్ళలో వచ్చాన్నా. ఓ ఆ పిలిచిన దేవుడిని నేనేగా. వీడు అప్పుడే కాలేదు రేంజ్లో ఎంచుకుంటున్నాడు రా. ఈ క్యాంబోర్డ్ ఏంటి సెటప్ పెట్టి ఏం చేస్తున్నా ఈ టైంలో? అన్నా ఒక్క 10 minutes ఇవ్వన్నా, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. నీ హెల్ప్ కావాలి కానీ నువ్వు చెప్పకూడదు. సరే చెప్పి ఏంటో. మహేష్ ఏంటి స్పీడ్ లో కూడా ఏదో అంటుండ? నాకేం తెలియదు. వీళ్ళేదో క్యారమ్ బోర్డ్ ఆడదామంటే వచ్చా. మూసుకున్నాడు ఇంటికి, లేకపోతే మీ అమ్మకి చెప్తాను. 10 నిమిషాలు అన్నా అయిపోతుంది. అవ్వదుగా, టైం అవుతుంది, నేను ఇంటికి వెళ్ళాలి. ప్లీజ్ అన్నా ఆడదాము. లేదు అవ్వదుగా, చెప్పానుగా. ఒప్పుగా అన్నా ఒక్కసారికి. అవ్వదు. నువ్వు ఉంటున్నావు అంతే. లేదుగా నేను వెళ్ళిపోలే. ఎందే కదన్నా 5 నిమిషాలు. ఈ పాటికి పడుకునేవాడు. సరే మరీ అడుగుతున్నా కాబట్టి కొంచెం పడుతున్నా. అబ్బా ఈ మాట ఎప్పుడు చెప్తాను వెయిటింగ్ అన్నా. ఇప్పుడు చూస్తావుగా ఈ సీతారాం రాజు ఆడించే ఆట. బాబు నువ్వేరా బాబు కాలేజీలో మహేష్ బాబు. ఏంటి సెటప్ మొత్తం ఇంతే? ఒక్క 2 minutes ఆగన్నా, చిటికలో సెటప్ అంతా చేసేస్తా. రే ఆ క్యాండిల్స్ ది. రే మహేష్ పెడుతున్నా. వేలు పెట్టన్నా. అనియా ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు కొట్టుకోకండగా పెడుతున్నాగా. స్లోగా పెట్టన్నా, గ్లాస్ ఎరిగిపోద్ది. అలాగా మీ పేరు చెప్పండి. ఈడి తప్ప ఎవడో తెలియదు నాకు. మై నేమ్ ఇస్ రాజా, ఇళయరాజా. అదేం పేగా ఎవరు పెట్టారు? మా నాన్న ఇళయరాజా ఫ్యాన్ అన్నా, అందుకే ఆ పేరు పెట్టాడు. అన్నా నా పేరు మహేష్. చల్లేగా నీ పేరు తెలుసులే. కొంపతీసి మీ నాన్న మహేష్ బాబు ఫ్యానా ఏంటి? కాదు, కృష్ణ ఫ్యాన్. ఓకే దట్ మేక్ సెన్స్. నీ పేరు ఏంటిగా? నా పేరు అర్జున్ అనియా. ఈ అపార్ట్మెంట్ కొత్తగా దిగాం. మీ నాన్న ఏంటి అల్లుచిన ఫ్యానా? నీ పేరు అన్నా? నాగార్జున. అంటే మీ నాన్న నాగార్జున ఫ్యానా? అవునుగా, ఎలా చెప్పు? అంటే నా చదివిన ఫ్యాన్ మరా? కాదు అఖిల్ ఫ్యాన్. అంటే నేను మా నాన్న చిన్న కొడుకును. అన్నా స్టార్ట్ చేయండి అన్న ఫస్ట్. సరే ఎలా స్టార్ట్ చేయాలి చెప్పు. అందరూ ఆత్మ రావాలి ఆత్మ రావాలి అని చెప్పండి. ఆత్మ రావాలి, 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 ఆత్మ రావాలి ఆత్మ రావాలి ఆత్మ రావాలి. రాజా ఇంటికి వెళ్ళండి రా. స్పిరిట్ రాలేదు, బొక్క రాలేదు. అవునరా టైం బొక్క. ఈ పాటి ఇంకో సినిమా చూసి పడుకొని పోయేవాళ్ళం.
ఆత్మ నువ్వు వచ్చావా? రాజా ఆ సినిమాలో నువ్వే కదా చదువుతున్నావు. నేనేం చేయలేదురా. మాకు తెలుసురా గేమ్ ఆడతామన్నదా నువ్వు. రేపు మీకు గొడవ పని టెస్ట్ చేయొచ్చుగా. ఆ పని చేయండిరా బాబు. రాజాగాడు ఎప్పుడైనా సీక్రెట్ చదువుకున్నాడా? వీడికి జైల్లో మాకన్నా మంచి ర్యాంక్ వస్తుందా? వీడికి ఎవరి మీద క్రష్ ఉందా? ఐఎమ్ ఫుల్లీ డెడికేటెడ్ టు ఐఐటీ రా. ఏదైనా దాని తర్వాతే. నా బ్యాట్ పోగొట్టింది ఎవరు? బాబు రత్నమ్స్ వాడికి అడిగేలేం క్వశ్చన్స్ అడగమంటే ఏం క్వశ్చన్స్ మీకు అడిగేది? అయితే ఏం క్వశ్చన్ అడగాలంటావు? కొంచెం హై లెవెల్ అడగండి, అసలు ఆన్సరే చేయకూడదు. రే మహేష్, ఇది ఫిజిక్స్ కదా, ఆ క్వశ్చన్ అడుగుదాం. ఇస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ వాక్యూమ్? ఆర్ గ్రావిటేషన్ ఫోర్స్ ఆర్ అట్రాక్టివ్? కెన్ సౌండ్ ట్రావెల్ ఇన్ వాక్యూమ్? నాకు ఎందుకో అని హెల్ప్ చేస్తున్నాడు అనిపిస్తుందిరా. అవునరా, నాకు అలాగే అనిపిస్తుంది. నాకు ఫిజిక్స్, నాకే ఫిజిక్స్ వచ్చుంటే వాడు పెద్ద కాలేజీలో ఉండేవాడిగా. నాకు బ్యాక్లాగ్ ఉందే ఫిజిక్స్లో. మీరు స్పిరిట్ వచ్చిందని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారా. కావాలని పర్సనల్ క్వశ్చన్స్ అడగండి. నాకు ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు నా యాంకిల్కి కట్టు కట్టారు. ఇప్పుడు వరకు నా సేవింగ్స్ ఎంత? అరే అది నాకు మా పేరెంట్స్ తప్ప ఎవరికి తెలియదురా. ఇదనే చెప్పింది. నా సేవింగ్స్ నాకే తెలియదురా. ఇంకా తెలుసు. మన 200 అడిగితే లేదన్నా. నాకు భయం వేస్తుందిరా. అవునరా, స్పిరిట్ వచ్చిందిగా, చూస్తాంగా, వెళ్ళిపోదాంరా. ఎక్కడికి రా వెళ్ళేది? ఇంత కష్టపడి స్పిరిట్ని పిలిస్తే నన్ను నా అనామికాన్ని అనుమానించారు. ఇప్పుడు ఏముంచి వెళ్ళిపోతారా? ఎక్కడికి వెళ్ళేది? కూర్చోండి మూసుకొని. ఆగండిగా, వచ్చింది కదా మన కన్ఫర్మేషన్, ఇంకేంటి మన ఫ్యూచర్ కోసం తెలుసుకోవచ్చు. నువ్వు ఆగన్నా, ఇదేమో వస్తుందిలే, బొచ్చాను వచ్చాం. ఇదేమో నిజంగానే వచ్చింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగొచ్చిన మేట్రా. దొరికారా? ఇంతసేపు ధైర్యవంతుల్లాగా యాక్ట్ చేశారు కదా. రండి నా కొడకల్లారా. మీరు మళ్ళీ స్టార్ట్ చేయకండిగా, ఏదో ఒకటి అడగండి. నేను అడుగుతా అన్న ఫస్ట్. నీ పేరేంటి? అనామిక. రే అన్నమిక అంటుందేంట్రా? అయితే మనకు కావాల్సింది కూడా అదేగా. నువ్వు ఆపు. ఆ పేరుతో మీకేమైంది ప్రాబ్లం? దీని అమ్మాయి ఏం ఫీల్ ఉంది మామయ్య? పిచ్చన్న కొడుక, ఉందరా నీకు బుర్రుందా? బుర్ర ఉందంటే వేట్రా, బుర్ర పాడైపోతుంటే. బొక్క ఎవరు అడగండి. ఏ అనామిక, నాకు ఫ్యూచర్లో జిఎఫ్ వస్తుందా? నాకు అనామిక నచ్చిందిరా. ఒక్కదానికే నేను రిచ్ అవుతానా? నాకు ఎందుకో తేడా కొడుతుంది, ఇంకేం తెలియదని. నీకు జలసరా? సర్లే నెక్స్ట్ క్వశ్చన్. నాకు ఐఐటి కానీ బిట్స్ కానీ వస్తుందా? నాకు అనామిక నచ్చలేదురా. ఐఐటి. ఐఐటి ఐఐటి. సర్లేగా, నేను ఇప్పుడు అడుగుతా. నాకు ఎవరిని? నీ పిల్లని, లేకపోతే ఇంకేమని అడిగేది? అంటే అన్నా గానీ అనామిక నా గర్ల్ ఫ్రెండ్ అని. అవి ఎంత బాగుందో. టికెట్ మీద పేలేంటిగా నీకు? నన్ను తెలిసి నువ్వు అడగానియా? అనామిక మా ఏజెన్సీ సినిమా హిట్ అవుతుందా? దీనికి ఏ బాగా తెలీదా? సరిపోయింది. నిజం కావాలంటారు, మళ్ళీ డైజెస్ట్ చేసుకోలేరు. రాజా ఏమైందిరా అలాగున్నావు? ఏం లేదురా, మీరు అడుగుతున్నారుగా, అడగండి. ఏమైందిరా నీకు? వేడి చేసిందా? నీకు తెలుసు కదరా, జేఈ కోసం ఎంత కష్టపడ్డానో. మొన్న ఏప్రిల్ 12th రాసా, చాలా బాగా రాసా. ఇప్పుడు ఏమేది ఎలా ఉంటుంది? ఏంటన్నా, నా జీవితం అంటే నోలాట్లా ఉందనుకో. అలాగేం కాదుగా, నా పాస్ట్ గుర్తొచ్చింది అందుకే నవ్వా. పంపతీసి చెప్తావే ఏంటి? రాజా, ఏ విషయం మీద నువ్వు నిజం తీసుకోలేకపోతున్నావో ఆ విషయం మీద ఎవరిని ప్రశ్నించకూడదురా. త్రివిక్రమ్ ఈ చుట్టమా అండి? కాదండి, మీరు మూసుకోండి. ఆ పండుగ మీ సోది, నేను ఇంకా అడగాలి. ఓకే కానీ మా అయ్యగారి నెక్స్ట్ మూవీ ఎప్పుడు? ఏంటి 2025? లాస్ట్లో మేబీ అని చెప్పిందన్న. కనిపిస్తుంది, నేనే గుడ్ అని కాదు. కూల్ అనియా, కూల్. అది కాదుగా, ఇప్పటికే 3 times 1 year గ్యాప్ తీసుకున్నాడు, మళ్ళీ 2 years గ్యాపా? ఇలాగైతే ఎప్పుడు వెళ్తాడు మా హీరో టైవాన్కి? ఆ క్వశ్చన్ కూడా అడిగా. ఏ క్వశ్చన్? అదే అయ్యగారు టైర్ వన్ గురించి. నిజమే, అది అడుగుదా. అనామిక. అన్యన్య, ఇప్పటికే చాలా స్ట్రెస్ తీసుకుని నేను కొద్దు. అడగనేవరా, అడుగుతున్నాడుగా. మూసుకుంటావా? నువ్వు అనగా కరెక్టేగా, ఇప్పటికే చాలా టెన్షన్ తీసుకున్నా. సరే ఇంకేమైనా అడగండి. మన మహేష్ అడుగుతాడు. నేనా? నువ్వేరా. సరే, అనామిక నాకు జీఎఫ్ వస్తుందా?
ఎప్పుడు అదేనా ఇంకోటి అడుగు. రే నీ అబ్బా నువ్వే కదా అడగమన్నావు, మళ్ళీ నువ్వెందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? తెల్లే మళ్ళీ అడుగు. ఏం అక్కర్లే. అనామిక, నా బ్యాట్ పోగొట్టింది ఎవరు? ఆర్య అండ్ అర్జున్. వీళ్ళ వెరగొట్టింది. రే అన్నది క్వశ్చన్ అడగా అనుకున్నాడు రా. నేనా? నాకు తెలుసురా, నాకు తెలుసు. నువ్వు వాడికి సపోర్ట్ చేసినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. అరే ఒక్కసారి ఉండరా. నీ వల్ల బంగారం లాంటిది ఆ గ్రేట్ ఇళయరాజా గారిని అనుమానించావు కదరా. ఏటుగా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాడు. ఈడేమో మొహదలో పెట్టాడు, ఈడేమో బ్యాట్ అంటూ మొదలెడతాడు. ఆడుదామా వద్దా? ఆడదామన్నా, ఇంకా నా టర్న్ అవ్వలేదు. లాగి పెట్టి కొట్టానంటే 64 పళ్ళు రాలుతాయి. ఆడతాడంట. మనిషికి 30 గంటే కదా ఉండేది. కింద 32 పైన 32 కాదు. తప్పులేదు నాన్న మీకు గొడవ పడ్డా. జగన్ అడుగు. యా, ఇట్స్ మై టర్న్. రే అలా చూడకరా, భయం వేస్తుంది. నువ్వు ఆ పాడగా. ఏ అనామిక, నా క్రష్ బీటెక్ వెళ్ళేలోపు నన్ను యాక్సెప్ట్ చేసిద్దా? బాబు బాబు హోల్డ్ ఆన్. ఇంతకీ ఎవరు? నువ్వు అడిగిన క్వశ్చన్కే నా ఫ్యూజులు ఎగిరిపోయారా? రే చెప్తే నేను నేర్చుకుంటారా, అందుకే చెప్పలేదు. ఇప్పుడు చెప్పైతే. అంటే మన స్వాతి ఉందిగా. అవును, మన స్వాతి ఉంది. మన స్వాతిరా. అవునరా, స్వాతి తన ఫ్రెండ్ సిరియా. మన స్వాతిరా. అవునరా, మన స్వాతి. వాట్? మన స్వాతియా? స్వాతియే. ఏరా నువ్వు మాట్లాడేది? నీకు అసలు బుర్ర ఉందా? మన స్వాతికి ఎంత తక్కువ? తనకేం తక్కువ, తనే నీకు ఎక్కువ. బొక్క ఎవరు రండి. నువ్వు ఆగన్నా, ఐడి కాదని నేను చూస్తాను. అనామిక, మహేష్ స్వాతి అంటే ఇష్టమా? రే మా తాతయ్య ల్యాండ్ గురించి అడగలరా? ఆపరా నీ యాక్టింగ్. ఏంది నువ్వు చెప్పలే మాకు, నేనెందుకు చెప్పాలి? అది నిజమే అనుకో, కానీ ఎప్పుడు అమ్మాయిలు కష్టలేనా? నీకు ఎప్పుడు అయ్యగారేనా? అబ్బా ఏం యూనిటీగా. రే ఇంకా ఆపేద్దాం రా. అదేంట్రా, ఇంకా సరిగ్గా క్వశ్చన్ అడగలేదు కదా. చాలు చాలు ఇంకా ఆపేద్దాం. పెంట చేస్తున్నారు మీరు అందరూ. కావాలంటే రేపు ఆడుకుందాం. సర్లే. నాకు అనామిక మీద చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. త్వరగా అడిగన్నా, వెళ్ళి పడుకుందాం. అనామిక నువ్వు ఎలా చచ్చిపోయావు? అనామిక నువ్వు ఎక్కడ చదువుకున్నావు? అనామిక నువ్వు ఎక్కడ? నువ్వు 10th పాసేనా? ఆపండి ఇంకా. ఏమైందిగా అలా గింజేసుకుంటున్నా? అలా పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతావు ఏంటన్నా, అది పగపట్టేస్తుంది. ఇది ముందే చెప్పాలి కదమ్మా. అయితే నువ్వు సినిమా చూడలేదనయా? ఏ సినిమా? ఏం మాట్లాడుతున్నా? రాజా, అడగలేదా నువ్వు? అయినా మనం ఎక్కడ చెప్పాం రా? దొరికింది మహాప్రసాద్ మనం పిలిచాం. అదేదో మహేష్ గారు చూసినట్టు. సర్లే, అయ్యిందేదో అయ్యింది. సారీ చెప్పి పంపించేద్దాం. ఆ పని చేయండి. అనామిక, వీఆర్ సారీ. ఓకే అర్థమైపోయింది. ఆపేస్తున్నాం గేమ్. అర్థమైపోయింది, చాలు ఇంకా పంపించేద్దాం. లాస్ట్ ఒక్క క్వశ్చన్. ఇప్పుడు పెట్టిన మెంట సరిపోదా? ఒక్కటేగా ప్లీజ్, ఒకటే. సరే త్వరగా అడుగు. అనామిక మాకు ఒక్క ట్రెజర్ కావాలి, ఇస్తావా? అవసరం ఇవన్నీ. ఏగా నీకు వాట వద్దా? సరే అడుగు. కాకుర్తున్నా కొడక. ఇప్పుడు లొకేషన్ చెప్పమని ఎలాగడగాలి? ఉందా అసలు బుర్ర ఉందా? కోఆర్డినేట్స్ అడుగు. కోఆర్డినేట్స్ అడుగుతా. అనామిక మాకు ట్రెజర్ ఉన్న కోఆర్డినేట్స్ కావాలి. కొట్టు కోఆర్డినేట్స్ తొందరగా కొట్టు. ఇప్పుడే ఆడుతున్నా కుర్తి. ఆగండి మీకు అలా కొట్టనివ్వండి. వచ్చిందా? లొకేషన్ వచ్చింది. అంటరా వచ్చిందంటరా, పదండి. ఎక్కడికి వెళ్ళేది? ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ తాడిపల్లి కూడా అంట. అది ఎక్కడ ఉంది? నాకేంటి తెలుసు? అన్నది అంతా కాదన్నా, దగ్గరలోనిది ఏదో అడుగు. అది నిజమే. అయితే అనామిక మాకు చాలా దగ్గర నిధి కావాలి. వచ్చింది మనకి దగ్గర లొకేషన్. పదా మరి, లేట్ ఏంటి? డిస్టెన్స్ అన్న 12 minutes వాక్ అంతే. అయితే పదండి. ఎక్కడికైనా వెళ్ళేది ముందు అన్నని పంపించాలి. అది నిజమే కదా. అందరూ ఆత్మ వెళ్ళిపో అని చెప్పండి. ఆత్మ వెళ్ళిపో, 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 ఆత్మ వెళ్ళిపో. వెళ్ళిపోయావా? వెళ్ళిపోయిందిరా.
కావాల్సిన సామాన్లన్నీ తీసుకోండి. ఇక ఆగండి. యుద్ధానికి సిద్ధం కండి, సమరశంఖం నేను పూజిస్తాను. అన్నా నువ్వు బీటెక్కా? అవునుగా, ఏమైంది ఇప్పుడు? ఒక డౌట్ అడగచ్చా? అడుగు. బిట్స్ ఐఐటీ లాంటి టైర్ 1 కాలేజెస్లో నాకు సీట్ రాదు కదా, మరి జాబ్ వస్తుందా? ఇక నువ్వేం నేర్చుకున్నది ఇంపార్టెంట్గా, అర్థమైందా? అంటే ఏ టైర్ కాలేజ్ అయినా నాకు జాబ్ వస్తుందా? నువ్వే టై కాలేజ్లో ఉండేది ఇంపార్టెంట్ కాదు, నీ హార్డ్ వర్క్ ఇంపార్టెంట్. నువ్వు ఎంత కష్టపడితే అంత మంచి జాబ్ వస్తుంది. అయినా కాలేజీలో టైర్స్ సేట్గా కామెడీ కాకపోతే. మీ అయ్యగారి దగ్గరికి వచ్చాక టైల్ కావాలి, మా లైఫ్లో వద్దా? ఆ ఇచ్చిన కొడితే అప్పుడు నువ్వు సెట్ అవుతావు. ఆ ఎదురు కేక్ కోసం మాడుతున్నా మధ్యలో ఎందుకు నీకు? నేను దాని గురించి అడిగా కదరా. ఇలా నీకు బాగా మతిమెక్కిందిరా గోవర్ధన. ఏంటి అనుకుంటా, పదండి. వచ్చేసాము మనం. ఇప్పుడు ఎక్కడ తవ్వాలి? ఇది చూపి. ఇదిగో అన్న, ఇక్కడే తవ్వాలి. తవ్వడానికి ఏం తెచ్చా? ఏం చెప్పాను తేడానికి? అన్నా తడిగా ఉందన్న, చేతితో తవ్వచ్చు. మరి మేమిద్దరం ఏం చేయాలి? మీరు గొడవ పడకుండా ఉండండి రా చాలు. రే లాస్ట్లో ఎక్కువ పని చేసని చెప్పి ఎక్కువ ఆర్డర్ తీసుకోవడం వీల్లేదు. ఇక తగిలింది ఏదో. రండి ఒకసారి ఇలాగా. ఏమైందిరా? ఏమైంది తర్వాత ఏంటి? ఆగగా గుర్తుకావట్లేదు. అసలు ఏం తాగమంటారు మర్చిపోవడానికి? నువ్వు ఆగగా బాబు. పోనీ వెళ్ళిన దారి గుర్తుందా? అలా వెళ్తే గుర్తొస్తుందేమో. ఆడికి బొంగు గుర్తుంటాను. గుర్తొచ్చింది. ఏంటి ఏం జరిగిందన్న? కాదహే ఏటెళ్ళామని. ఏంట్రా ఈడు? పోనీ పదర వెళ్దాం, మనకేమైనా మిగలొచ్చేమో. నన్ను ఫాలో అవ్వండి. మళ్ళీ ఏమైందిరా? ఇక్కడే మేము తవ్వింది, మీకు వెళ్ళండి. ఎవరో మాతో పాటు వస్తున్నావు, ఎందుకు చెప్తున్నావు? ఇక అమ్మ ఇప్పటికే 20 మిస్డ్ కాల్ చేసింది, కానీ వెళ్ళాలి. సరే వెళ్ళు. ఇదివరకు ఎందుకు వచ్చి ఎందుకు పోయాడంటావు? అక్కడ ఏముందో మనం కోరుతాం ఇంటికి. సరిపోదా? నీకు అంతిమంజై జాతా రే. అన్నమిక నువ్వు వెళ్ళిపోయావా? వెళ్ళిపోయిందిరా. కావాల్సిన సామాన్లన్నీ తీసుకోండి. నువ్వు చెప్పినట్టు చేసా.